ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏ వస్త్రం ఇది? పెండ్లి వస్త్రం ఒక రకంగా చెప్పాలి. అంటే చూడండి, మన బట్టలు ఎడల ఆయన అంటే నిన్ను గౌరవంగా ఉంచాలని, నిన్ను నిండుగా ఉంచాలని, అందరూ చూసేటప్పుడు నిన్ను చూసినప్పుడు దయ కలిగేలాగా నిన్ను చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఎస్తేర్ అంటే అది అమ్మ అలంకరించుకుంటే నాకు ఏ అలంకారం లేవి వద్దు, నేను ఎలా ఉన్నానో అలాగే దేవుని ఆయన రాజు యొక్క సన్నిధికి నేను వెళ్తాను, చాలు, నాకు గంధాల సుగంధ ద్రవ్యాలు ఏమి ఉయ్యొద్దు, విస్తారమైన బట్టలు నగలేమి పెట్టొద్దు, సాదాగా నేను వెళ్తాను, నా సౌందర్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుని వెళ్ళింది. ఎవరి మీద దయ కలిగింది? చాలా మంది మరి ఈమె ఇలా వెళ్ళింది కానీ ఉన్నవాళ్ళు అలా వెళ్ళుంటారంటారా? అలా వెళ్ళారంటారండి? వెళ్ళలేదు. అలంకరించుకున్నారు, నగలు పెట్టుకున్నారు, కంఠహారాలు పెట్టుకున్నారు, దండగడియాలు పెట్టుకున్నారు, కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నారు, చక్కని మేకప్ వేశారు. ఆనాటికి అప్పుడు వాళ్ళందరూ సిద్ధపరిచి పంపించారు. కానీ ఎవరి మీద కలిగిన దయ ఎస్తేరు మీద రాజుకి కలిగింది. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచింది. హల్లెలూయా. అందుకే మనం ఏదైనా ఒక కార్యం మన మీద అవతల దగ్గర మనకు అవసరం ఉంది, మనం వెళ్ళి మన మీద వారికి దయ కలగాలంటే మొదట్లో నీలో దీనత్వం కనబడాలి. చూడండి, మరొక మాట చదివి మనం ముందుకెళ్ళాం. మత్తయి సువార్త తీయండి, 22వ అధ్యాయము 12వ వచనం చదివితే అక్కడ కూడా ఉంటుంది. చదవండి. పెండ్లి వస్త్రం అని స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగగా. చూడండి, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావు అమ్మా? ఇప్పుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు పక్కన కూర్చోవాలంటే ఆమె ఏ వస్త్రాలు ధరించాలి? పెళ్లి బట్టలు. చూడండి, పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి ఎక్కడికన్నా పెళ్లి బట్టలు, పెళ్లి షాపింగ్ దేనికంటే పెళ్లి బట్టలు కొనడానికి. ఆ తర్వాత పిల్లవారు ఆడపిల్ల. నిజంగా పెళ్లి మామూలుగా ఎప్పుడు చేసుకున్నట్టు చుడీదారు టీషర్ట్ చేసుకుని వచ్చి కూర్చున్నారు. ఏంటి పరిస్థితి? అందుకే దేవుడు అడుగుతాడు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం దగ్గర నీ దగ్గర పెళ్లి వస్త్రం ఏది అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాం? అటు మౌనంగా ఉన్నాడు. మనం ఆ రోజు తలదించుకుందామా? అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, తలెత్తుకునే జీవితం మనం జీవిద్దాం అమ్మా. దేవుని యొక్క సన్నిధిలో మనము స్థిరమైన పునాదిగా నిలబడతాం. చూడండి, ఇప్పుడు వద్దాం. ఎన్ని వస్త్రాలు అనేది ఇప్పుడు చెప్తాను, చూడండి, రాసుకోండి. 1 రక్షణ వస్త్రము, 2 అమ్మా నీతి వస్త్రము, 3 స్తుతి వస్త్రము, 4 అమ్మా ఉల్లాస వస్త్రము, 5 దేన మనస్సు అనే వస్త్రము. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను చూడండి మళ్ళీ. మొదటి నుంచి చెప్పనా? మొదటిది రక్షణ వస్త్రము రాసిరా, 2వది నీతి వస్త్రము, 3వది స్తుతి వస్త్రము, 4వది ఉల్లాస వస్త్రము, 5వది దేన మనస్సు అనే వస్త్రము, 6వది పరిశుద్ధ వస్త్రము. ఏ వస్త్రమట? పరిశుద్ధ వస్త్రము. 7వది అలంకరణ వస్త్రము. ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. ఒకసారి నాతో చెప్పండి. రక్షణ వస్త్రము చెప్పండి ఒకసారి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, సరేనా? నా వెనకాల 1 రక్షణ వస్త్రము, 2 నీతి వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, దేన మనస్సు అనే వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, అలంకరణ వస్త్రము. ఇవి వీటి కోసం చెప్పుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనాలు. ఈ యొక్క సమయంలో నాయన ప్రభా, నీ సన్నిధిలో మేము నిలబడ్డాం. నీవు మాకు దయచేసిన 7 వస్త్రాల గురించి ఈ రోజు మేము వినాలని ఆశపడుతున్నాము నాయన ప్రభా. నీ బిడ్డలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు, నీ నిలబడి చెప్పడానికి కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే నాకు నీ జ్ఞానము బట్టి, నీ శక్తిని, నీ బలమునిచ్చి నాయన నన్ను నీ నోటు కోరగా వాడుకొని అర్థమైన రీతిలో వారికి బోధించడానికి మీరే సహాయం చేసి నీ ఆత్మశక్తితో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఏ వస్త్రం అట? రక్షణ వస్త్రం. తీయండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదువుదామా? శృంగారమైన కాగా ధరించుకొని
శృంగారమైన పాగా ధరించుకొనెను. పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన చూడండి రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏమనుకున్నాం? రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రం ఎప్పుడు వచ్చింది నీకు? బాప్తిస్మము పొందినప్పుడు. అవునా కదా? ఎప్పుడమ్మా? బాప్తిస్మము పొందినప్పుడు. రక్షణ పొందేవా అని అడుగుతారు. అవునా కదా? రక్షింపబడ్డావా అంటాడు. అంటే మొదటిగా నీకు రక్షింపబడాలి. ఇది మొదటగా ఏం చేయాలట? ఏ వస్త్రాన్ని పొందుకోవాలి? నీవు పెండ్లి విందులోకి వెళ్ళాలంటే ఏ వస్త్రం పొందుకోవాలి? మొదటిగా రక్షణ వస్త్రము పొందుకోవాలి. ఈ రక్షణ వస్త్రం ఉంటేనే, అవునా కదా, రాకడని రైలు బండి వచ్చినప్పుడు మనకు ఒక టికెట్ కావాలి. ఏంటది? రక్షణ. అవునా కదా? టికెట్ కావాలి. అది లేకపోతే రాకడనే రైలు బండిలో మనం ఎక్కలేము. ఎన్ని ఉన్నా, ఎన్ని అందాలున్నా, ఎన్ని సందాలున్నా, అమ్మా కౌలు వర్ణించినట్టు మన కళ్ళు బాగున్నా, కంఠం బాగున్నా, మెడలు బాగున్నా, ఇన్నేవి బాగున్నా, రక్షణ అనే టికెట్ లేకపోతే రాకడనే రైలు బండిలో మనం ఎక్కలేము. అందుకే లోక అలంకరణల కంట మొదటిగా మనం పొందవలసింది ఏంటంటే రక్షణ అనే వస్త్రాన్ని మనం పొందాలి. ఆ రక్షణ అనే వస్త్రాన్ని మనం పొందిన తర్వాత ఆ వస్త్రాన్ని కాపాడుకునేటప్పుడు మనము ప్రతిరోజు ప్రతిదినము వాక్యం అనే ముతక స్నానం మనము చేయాలి. రక్షింపబడిపోయిన చాలే ఇంకెలా పడితే అలా ఉంటామంటే కుదరదు. ఉంటుందా? కుదురుతుందా? కుదరదు. ఎందుకు? ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ అని చెప్తున్నారు. ఏంటమ్మా? ఏ ఎగ్జామ్? ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ జరుగుతున్నాయి. 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతాయి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ పబ్లిక్ పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు చదివించారు? వెళ్ళి 10 సంవత్సరాలు చదివించారు. 10 సంవత్సరాలు చదివిన దాన్ని ఒకేసారి ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ని పాస్ అవ్వాలి. అలాగే నీకు రక్షణ వచ్చింది. ఈ రక్షణ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఈ రక్షణ కాపాడుకుంటూ ప్రతిదినము నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా నేను డాగా మచ్చ, నా రక్షణ వస్త్రానికి ఏదైనా డాగొట్టుకుందేమో. ఎందుకంటే మనం నిలుస్తుంటుంది పరిశుద్ధుల మధ్య కాదు. సంఘంలో వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉంటున్నావేమో. అయితే నువ్వు నిలిచిచ్చేది ఎక్కడట? లోకములో. పాపం అనే లోకములో, లోకం అనే సముద్రంలో మనం నివాసం చేస్తున్నాం. నువ్వు పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, నడిచే చోట, ప్రయాణాలు చేసినప్పుడు కలిసేది ఎక్కువ ఎవరి మధ్యన ఉంటున్నాం మనము కదా? మరి వారి మధ్యన మనం ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను అంటాను, మన లోకంలో ఎప్పుడు అనుకున్న మాట ఒకటి, చేప ఉప్పు నీటిలో బ్రతికినా ఉప్పు తన శరీరానికి అంటదు కదా? చేప నుంచి మనం అది నేర్చుకోవాలి కదా? అలాగే ఈ లోకంలో మనం బ్రతికిన పరిశుద్ధులుగానే మనం ఉండాలి. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటావు. చాలా మంది చాలా రకాలుగా ఎందుకు పొందుకున్నావు, ఎందుకు తీసేసుకున్నావు అంటారు. అది కాదు, దాన్ని నేను కాపాడుకుంటాను. దేవుడు నాకు ఇచ్చాడు. చాలా మంది అనుకుంటారు ఈ రక్షణ అంటే ఏంటో అనుకుంటున్నారు. ఇది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించింది. అందుకే చాలా మందికి దీని విలువ తెలియట్లేదేమో. ఒక 1000 రూపాయలు ఇంటి కొనుక్కంటే కొనుక్కుందరేమో. రక్షణ అంటే మామూలు సామాన్య. చూడండి, నువ్వు ఏదైనా వ్యాపారంలో 20 రూపాయలకి అమ్ముతావు, పక్కడు 50 రూపాయలకి అమ్ముతాడు. ఎక్కడికి వెళ్తాడు? 20 రూపాయలు. ఇప్పుడు జనం ఎంచింటి అలా లేదండి. 50 రూపాయలు అంటే అక్కడ ఎంత బాగుంటుందో అని అక్కడికే వెళ్తున్నారు. దేవునికి భయం కలుగుతుంది కానీ అంతే కదమ్మా. 20 అంటే సరిగ్గా ఎక్కడేమో, సరిగ్గా పట్టించుకోరేమో అనుకుంటున్నా. కానీ ఒక విషయం నేను తెలియజేస్తాను మా ప్రియమైన దేవుని పిల్లలు. అదే నిజంగా రక్షణ, మీరు రక్షణ పొందాలంటే ఒక 10,000 కట్టాలంటే ఏం చేస్తారు? అది ఎంత ఇవ్వైందో అని గబగబా పోలీసుకుంటారు చూస్తారు కదా? అది చూడండి ఎంతదో. అందుకే ప్రియమైన దేవుడు రక్షణ అనే వస్త్రాన్ని మనం మొదటిగా పొందుకోవాలి. మారు మనసు పొంది రక్షింపబడి నేను దేవుని యొక్క కుమార్తెను అనే నామాన్ని పొందిన రోజున నీకు రక్షణ వస్త్రము అనుగ్రహింపబడింది అని రుజువు. రెండవది ఏమిటి అని మనం చూస్తే నీతి వస్త్రం. ఇది కూడా చూడ కింద చదివిన భాగము. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. చదవండి. అక్కడ యేసు ప్రభు బాప్తిస్మం ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చి. చూడండి,
నీతి యావత్తు అంటే నీతి అనే పైబట్ట, నీతి అనే వస్త్రము అక్కడ మనకి ధరింపబడుతుంది. రెండవది ఏం ధరించుకోవాలట? నీతి వస్త్రం. ఈ నీతి వస్త్రం ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉంటుంది. అవునా కదా? ఎలా ఉంటుందమ్మా? యథార్థంగా ఉంటుంది. నీతి అంటే మంచి, నీతి అంటే చెడు లేనిది. వీళ్ళు నీతికి నిలబడ్డారా అంటారు. చూడండి, కొందరు అప్పులు పాలైపోయినా ఉన్నదంతా అమ్మి ఏం చేస్తారు? అది మీకు అర్థం అవడానికి చెప్తున్నా. కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నాయి, తప్పదు అనుకున్నప్పుడు వారికి ఉన్నది తీసి ఏం చేస్తున్నారు? ఆ అప్పులను ఆ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు. అలాగే చేసిన వారిని బట్టి ఏమంటారంటే, ఇది నీతికి నిలబడ్డాడరా, ఎవరి సొమ్ము ఆశించలేదు, అందరికి తీర్చాడరా అని అంటారు. చూసిన వారికి ఇది ఎగ్గొట్టెత్తే బాగుంది కదా, ఎందుకు అమ్ముకున్నాడు అనుకుంటారు. కానీ దాన్ని అనుభవించిన వాడికి మాత్రం తెలుసు దాని యొక్క విలువ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని అంటారు కదా, నీతి సూర్యుడు. ఎవరండి? యేసు ప్రభు నీతి సూర్యుడు. ఎందుకన్నారు? ఎక్కడైనా అబద్ధం ఆడలేదు కాబట్టి. ఆయన బ్రతికే ఒక నీతియుక్తమైన జీవితాన్ని జీవించాడే. ఎక్కడ మోసము, దగ, క్రోధము ఏమీ లేని జీవితము యేసు ప్రభు. ఈరోజు మనం కూడా అలాగే నీతిని కాపాడుకోవాలి. నీతి వస్త్రము దేవుడు మనకి ఇచ్చాడు. ఆ నీతి వస్త్రం కాపాడుకోవాలంటే మన యొక్క నోటిని ఏం చేయాలండి? మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడటం కాదు, ఎలా పడితే అలా మాట్లాడటం కాదు. సమయము, సందర్భము బట్టి నీ మాట తీరు ఉండాలి. నీ మాట తీరే ఏం చేస్తుంది అమ్మా? నీ సాక్ష్యాన్ని చూపిస్తుంది. అంతే కదమ్మా? ఏం చెప్తుంది చెప్పండి, ఒకసారి చెప్పండి అమ్మా. మన మాటే మన సాక్ష్యాన్ని చూపిస్తుంది. ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఇదేనా దేవుని పెట్టాలంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. ఎందుకంటే ముందు మన మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జనాలకి. మనం ఎక్కడైనా చిన్నది బూతు మాట మన నోటంటే వచ్చిందనుకో వెంటనే అంటారు, నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇటువంటి మాట్లాడచ్చా? నువ్వు దేవుని బిడ్డవు కదా, ఎలాగోలం చేయొచ్చా? నువ్వు దేవుని బిడ్డవు కదా, అపహాసం చేయొచ్చా? మరి అలా మాట అన్నారంటే మన నోటికి ఏమి లేదు, చిక్కం లేదు. అందుకే మన నోటికి ఏ చిక్కం తగిలించాలి? వాక్యం అనే చిక్కమును మనము తగిలించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ చిక్కం తగిలించాలండి? వాక్యం అనే చిక్కాన్ని తగిలించుకుంటే, మన నోటికి కావాలని ఉంచుకుంటే మనం నీతిమంతులుగా ఉంటాం. నీతిమంతుడు అంటే పాపము చేయనివాడు, ఎవరిది ఆశించినవాడు, పొరుగువారిది ఏది కావాలనుకొని కోరుకోనన్నవాడు. అందుకే మనం నీతియుక్తమైన ప్రవర్తన కలిగి ఉండాలని మొదటిగా. రెండవదిగా మనకి నీతి వస్త్రం అనేది దేవుడు అనుగ్రహించాడు. ఆ నీతి వస్త్రాన్ని మనం ఏం చేయాలట? కాపాడుకోకపోతే అది డాగో, మచ్చో, ముడతో పడిందనుకో ఏంటి ఉపయోగం? మన సాక్ష్యం చెల్లదప్పుడు. పైకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు, అమ్మ నీకు కావాల్సిన అలంకరణలన్నీ ఇచ్చాను, అవి నువ్వు వేసుకోకపోతే నేనేం చేయను? దేవుడు రమ్మన్నాడు, రావడానికి సిద్ధపాటు కావాలి అని చెప్పాడు. వెళ్ళారు, దేవుడి సన్నిధికి వెళ్ళడానికి వెళ్ళారు. వెళ్ళలేకపోయారు కొంతమంది. ఎందుకు వెళ్ళలేకపోయారు? దేవుడు వద్దన్నాడా? సిద్ధపడలేదు. అంటే ఇప్పుడు వెళ్ళలేకపోవడానికి కారణం దేవుడు కాదు, మనమే అలా మనమే కారణం. వెళ్ళలేకపోవడానికి దేవుడు కారణం కాదు. దేవుడు ఇచ్చాడు, ఇగో నా బిడ్డ నువ్వు లోకంలో ఉన్నావు, నీకు 2 దారులు ఉన్నాయి. ఎన్ని దారులు ఉన్నాయి? ఒకటి ఇరుకు, 2 విశాలత మార్గం. ఇరుకు మార్గము దేవుని మార్గము. దేవుడు చెప్పినట్లు అందులో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ముళ్ళు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కానీ అది సదును చేయబడి ఆ ఇరుకు మార్గం విశాలతలో వెలిగిస్తుంటే, ఈ రోజు నువ్వు శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నావు, కానీ ఆ శ్రమ ఆఖరి పంచు ఎలా ఉంటుందో తెలుసా? విశాలమైనది, బహు ఆనందము కలిగజేసేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. విశాలత మార్గం నీ ఇష్టం, ఇది నీకు స్వతంత్రం. ఎలాగైనా తిరగవచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు, పట్టవచ్చు, తిట్టవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ చివరికి నాశనానికి నడిపిస్తుంది. ఆరని అగ్ని మనకు అక్కడ అందుకే ఎవరి కారణం అంటే మనమే కారణం. అందుకే మన యొక్క నీతి వస్త్రాన్ని మనము కాపాడుకుందాం. పక్క వారి దగ్గర ఏదో ఒకటి తెచ్చుకొని నువ్వు నాకు ఒకటి ఇచ్చావు అన్నట్టు కంటే, ఎప్పుడు ఇచ్చావు మెల్లగా అడిగి, అమ్మా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇచ్చి, అది దేవుడి కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వస్త్రాలు వచ్చినాయి ఇప్పటికి? 2. 1 రక్షణ, 2 నీతి, 2 వస్త్రాలు. 3 వచ్చుందా? చూద్దామమ్మా. అమ్మా ఇందులోనే చూడండి, స్తుతి వస్త్రం. ఈ స్తుతి వస్త్రము 61 అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం చదువుతాం. సియోనులో దుఃఖించు వారికి చూడండి, భారమైన స్తుతి వస్త్రం ఇచ్చుట కన్నా. ఏ వస్త్రం అట?
స్తుతి వస్త్రం. చూడండి, ఇంకో మాట కూడా మీకు తెలియజేస్తారు. అక్కడ రెఫరెన్స్ రోమిలికి రాసిన పత్రికలో తర్వాత చదువుకోండి, అవసరమైతే ఇప్పుడు రాసుకోండి. మొదటి అధ్యాయము 21, 22 వచనాల్లో కూడా ఒక చక్కని మాటలు అక్కడ మనకి కనబడుతుంటాయి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదంట. అంటే స్తుతి వస్త్రము అనగా ఏంటంటే దేవుని స్తుతించే భాగ్యం. ఏంటండి? దేవుని హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి వస్త్రం అంటే దేవుని స్తుతించేదాన్ని చెప్పి నీకు ఇచ్చాడు. స్తుతించడం, ఆరాధనలో స్తుతి చెల్లించడం అంటే మన యొక్క స్వరం పెగలట్లేదు. పాట పాడినప్పుడు పాట పాడటం పాట పాడలేకపోతున్నాం, చప్పట్లు కొట్టలేకపోతున్నాం. ఒకప్పుడు వాయిద్యాలు లేనప్పుడు చప్పట్లు కొట్టి పాటలు పాడినప్పుడు ఎంత ఉద్యమంగా ఉందో. 10 మందిని కూర్చున్నా, నలుగురు కూర్చున్నా, నలుగురు కలిసి చప్పట్లు కొడితే ఆ పాటకు ఉద్యమం వచ్చేది కదా. ఒకప్పుడు గృహకుడికి ఎంతమంది కూడుకునేవారు అనే కదమ్మా. అప్పుడు ఆ చప్పట్లు కొడితే ఎలా ఉండేది, ఎంత ఆనందం ఉండేది. ఈరోజు ఎంతమంది కూడుకున్నా చప్పట్లు కొట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అందుకే ప్రకటన చేశాను. కరెక్ట్గా మనం పాట ఎత్తినప్పుడు సెల్లో పాట తీసుకోవడం. సెల్లో పాట పట్టుకుంటే చప్పట్లు కొట్టడానికి కుదురుతుందా? ఈ చెల్ల పట్టుకోకపోతే పాట ఆగిపోతుంది. అప్పుడేమవుతుంది? చప్పట్లు కొట్టలేదు. అందుకే ఏం చేయాలంటే మనం చప్పట్లు దేవుని స్తుతించే ధన్యత దేవుడు ఇచ్చాడు. చాలా మంది ఈరోజు జీవంతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని స్తుతించడం మంచిది, ఆరాధించడం మంచిది, ఆయన కీర్తించడం మంచిది. ఆయన సన్నిధిలో నిలబడి చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆయన ఆరాధిస్తే ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపుతాడు. నువ్వు ఆత్మను పొందుకోవాలంటే ఓ చేతులెత్తి ప్రభువా 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 అంటే ఆత్మ వచ్చేది నీకు. దేవుని యొక్క మనసును నువ్వు ఉల్లాసపరచాలి, దేవుని నువ్వు ఆనందపరచాలి. దేని చేత ఆనందపరచగలము? స్థానమైన ధనం ఇవ్వడం వలన అమ్మా ఆనందపరచలేము, ధనమిచ్చి ఆనందపరచలేము, స్థలాలిచ్చి ఆనందపరచలేము, అలంకరణ చేసుకుని దేవుని ఆనందపరచలేము. కానీ ఏమిచ్చి ఆనందపరచగలమంటే స్తుతి ద్వారా, ఆయనకి స్తోత్రం చెల్లించడం ద్వారా, ఆరాధించడం ద్వారా నువ్వు ఆనందపరచగలవు. ఆ ఆనందం ఆయన కలిగినప్పుడు నీ స్తుతుల మీద ఆశుడైన దేవుని సింహాసనం వేసుకోండి. ఒంటరిగా దావీదు అరణ్యంలో తన తండ్రి యొక్క గొర్రెల మందను కాస్తున్నప్పుడు తంబూరుంటే తంబూర, సితారుంటే సితార, కంజరుంటే కంజర, లేదా చప్పట్లు కొట్టి దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. మరి దావీదు ఆరాధించినప్పుడు ఆయన స్తుతుల మీద ఆశుడయ్యేదే. మరి నువ్వు ఆరాధిస్తే, ఇంతమంది ఇక్కడ కూడుకొని మనందరం ఆరాధిస్తే దేవుడు ఆనందించడా? ఆయన ఆత్మను పంపడా? అపోస్తులు అందరూ కలిసి ఏకస్వరముతో ఏకాత్మతో కలిసి పాటలు పాడి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధిస్తే, స్తుతిస్తే ఏమైందండి? పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వాళ్ళ మీద కుమ్మరింపబడింది. పౌలు శీలలు శరసాలలో దేవుని నామాన్ని పాటలు పాడి స్తుతిస్తే శరసాల పునాదులు దేవుడు కల్పించాడు. దీనివల్ల జరిగిన కార్యాలు. అందుకే స్తుతి వస్త్రం నువ్వు కాపాడాలి. ఎక్కడున్నా నీ నోటిలో ఏముండాలి? స్తుతి ఉండాలి. ఎక్కడున్నా నీకు ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక.
చెప్తాం ఒకసారి దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ వస్త్రం అంట మనకి? స్తుతి వస్త్రం. 4 రండి. ఏంటమ్మది? చదువు అక్కడే చదువు. 61:3 చదువు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. చూడండి, ఏ వస్త్రం ధరింప చేయడానికట? అప్పుడు ఉల్లాస వస్త్రం ఇచ్చాడు. అంటే ఎప్పుడు వస్తుంది ఉల్లాసం? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖించుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా నీకు జీవితంలో మేలు కలుగు చేసి ఉల్లాసమును ఆనందమును నీకు దయచేస్తాడు. యోబు దుఃఖ దినములు సమాప్తమైనప్పుడు రెండంతల దీవెని పొందుకున్న యోబు యొక్క హృదయం ఎలా ఉందట? ఉల్లాసంతో నింపబడి. అవునా కదా? తన యొక్క ఎప్పుడు చూసినా గొర్రెల మందరం కాసుకుని దావీదును గొలియాతును చంపగలిగే ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, అతని మీద విజయాన్ని ఇచ్చినప్పుడు దావీదు మనసు ఎలా ఉంది? అవునా కదా? మీరు దేవుని మందిరానికి వెళుదమని జనులు నాతో అనినప్పుడు నా హృదయం ఎంతో అది దేవుని మాట వింటేనే మనకు ఉల్లాసం రావాలి. దేవుని పాట అంటే ఉల్లాసం రావాలి. పాట పాడడానికి ఆసక్తి చూపించాలి. వాక్యం చదవడానికి ఆసక్తి చూపించాలి. అందుకే మీకు ఈసారి నుంచి నేను ఎలా చెప్తామో అందుకే ఎవరి బిడ్డలు అంటున్నాను, మీరు పాటలు పాడాలి, ఇక్కడ నిలబడి దేవుని ఆరాధించాలి. మా నడిపించేవారిగా ఉండాలి మీరు సంఘాన్ని అన్ని విషయాలు. మాస్టర్ గారే పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివి మళ్ళీ ఇవన్నీ పాడితే ఇంకొకరు ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఆయన గొంతు ఏమైపోతుంది? మరి పంచుకోరా? మరి పాస్టర్ గారు గొంతు సాయం చేయాలి కదా మీరు. అందుకే ఏం చేయాలంటే మీరు ఇక్కడి నుంచి నేను అందుకే చెప్తున్నాను, బైబిల్ పాట ఒక యవనస్తురాలు పాడి మొదట నిలబడినప్పుడు సాక్ష్యాల కొరకు పాడేటప్పుడు ఎవరు పెట్టారు? ఇవన్నీ మీరు పాడాలంటే ఎప్పుడు ఉండాలి? దేవుని మందిరంలో ఎప్పుడు ఉండాలి? ప్రారంభ ప్రార్థనకి ఇక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. 10 గంటల సమయం, పొద్దున్న 6 గంటలు అయితే మధ్యలో 4 గంటలు ఉంటుంది. ఈ 4 గంటలు ఏం చేస్తున్నాం? ఎన్ని పనులు చేయొచ్చు కదమ్మా? ఆ పనులు అప్పుడు పూర్తి చేసుకొని త్వరగా వచ్చి ఒక విస్తారమైన బట్టలతో వదిలేండి. తర్వాత వెళ్ళిన తర్వాత చేసుకోండి. ఎందుకంటే చూడండి, ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకోకండి. లేచామా రామా ఇంట్లో నీ కుటుంబం కలిగిన నీ భార్యకో నీ బిడ్డలకో ఏదైనా అల్పాహారం సిద్ధం చేయండి, వంట చేసుకోనండి అమ్మా, వాటిని సిద్ధపరిచి మీరు మరలా దేవుని మందిరానికి వచ్చేయాలి. అంతే. ఈ పనులు చెప్పుకోవాలి. విస్తారమైన పనులు, వారం అంతా పెండింగ్ పోయి అయిపోయిన పనులు ఆదివారం. ఒకవేళ నీకుంటే ఆరాధన అయిన తర్వాత తెలిసేయాలి. ఆ రోజు ఏంటి, ఎందుకు మానేస్తున్నావు? అయ్యా నేను పనికి రాను, ఆదివారం నాకు 1000 రూపాయలు ఇచ్చినా నేను రానని దానికి చెప్తున్నావు. దేవునికి స్తోత్రం. అందుకే ఉల్లాస స్తుతి వస్త్రం, స్తుతించే ధన్యత నీకు ఇచ్చాడు ఉల్లాస వస్త్రం. అవునా కదా? ఆ ఉల్లాస వస్త్రం ఆ దేవునిలో నువ్వు ఉల్లసించాలి, దేవునిలో నువ్వు ఆరాధించాలి, దేవునిలో నువ్వు దేవుడిని ఆరాధించాలి, దేవునిలో నువ్వు సంతోషించాలి. నువ్వు 10 మంది కూర్చున్న చోట నీకు ఉల్లాసం రాదు. ఒక టీవీ ముందు కూర్చుంటే రాదు, ఒక థియేటర్లో కూర్చుంటే రాదు. ఎక్కడ కూర్చుంటే వస్తుంది? దేవుని మందిరంలో కూర్చోండి. దేవుని మందిరంలో మనస్ఫూర్తిగా చేతులెత్తి ఆరాధించండి. నీ మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. అది నేను కోరుకునేది మీ నుండి. మీరు ధనమో ధాన్యమో భాగ్యమో అటుకెళ్ళి ఇక్కడ పోయక్కర్లేదు, కానీ నీ హృదయాన్ని ఇక్కడ కుమ్మరించు. ఆ దుఃఖంతో ఉన్న హృదయాన్ని ఇక్కడ కుమ్మరించు, వేదనతో ఉన్న హృదయాన్ని ఇక్కడ కుమ్మరించు, నలిగిపోతున్న ఆ హృదయాన్ని ఇక్కడ కుమ్మరించు. దేవుడు నీకు ఉల్లాస వస్త్రము దయచేస్తాడు. అన్న ఆ దినము నుండి దుఃఖము గురలై ఉండుట మానేను. సంతోషంగా వెళ్ళిందండి ఇంటికి. ఎలా వచ్చింది? దుఃఖంతో వచ్చింది, వేదనతో వచ్చింది. కానీ దేవుని యొక్క స్వరము ఆమె కనబడినప్పుడు, ఆమె ఆశ తీర్చబడినప్పుడు, ఆమె యొక్క సంతోషంతో విశ్వసించి వెళ్ళింది. ఆ రోజు నుంచి ఉపవాసం ఉండ మానేసిందట, భోజనం చేయడము ప్రారంభించింది. అంటే ఆమెకి ఏం దొరికింది? అక్కడ ఉల్లాస వస్త్రం దొరికింది. నీకు దొరుకుతుంది. నువ్వు బలహీనులవా? దేవుని మందిరానికి రా. నీకు ఇబ్బందిగా ఉందా? పాట పాడలేని స్థితిలో ఉన్నావా? రా దేవుని మందిరానికి. దేవుడు నీకు స్వరమించి నీకు స్వస్థపరిచి నీ చేత పాట పాడించి నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వస్త్రం ఏంటమ్మా? హీన మనసును వస్త్రము. చదవండి. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దేవునికి స్తోత్రం. దేన మనసు ఉంటే మీకు ఏం కలుగుతుందట? కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? చెప్పండి అమ్మా. దేన మనసు అంటే ఏంటి?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, దేని మనసు అనగా ఏంటమ్మా మరియమ్మ గారు? దేని మనసు అంటే ఏంటి? ఏంటమ్మా దుర్గమ్మ చెప్పండి. తగ్గించుకో. దేని మనసు అనగా తగ్గించుకో. దేవునికి స్తోత్రం. అంటే మనలో మనము తగ్గించుకుని దీనులై ఉండాలి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనే కట్టే ఏంటి ఏం చెప్పాలి? దీనులై ఉండాలి. దేవుడు తన కృప ద్వారా నాకు అనుగ్రహించి నేను సంపాదించుకున్నాను. మనకున్న స్థితిని బట్టి మనము అతిశయించకూడదు. మనకున్న బలమును బట్టి మనము అతిశయించకూడదు. ఒకప్పుడు చాలా మంది మన జీవిత ప్రయాణంలో ఎంతమంది చూసుంటాం, బలాన్ని బట్టి అతిశయించి చివరి దశకు వచ్చేటప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ సొలొమోను జ్ఞానాన్ని బట్టి అతిశయించాడేమో, చివరి దశకు వస్తాడు. సొలొమోను పరిస్థితి ఏంటి? సరైన జీవితం ఉందా? అందుకే ఏమంటారంటే నీ బలమును బట్టో, మన ధనమును బట్టో, మనకున్న ఆస్తిని బట్టో, మనం కట్టుకున్న ఇంటిని బట్టో, లేకపోతే చుట్టూ 10 మందిలో ఉన్న మనకు పలుకుబడిని బట్టో కాదు. ఎవరి బలమునంత ఆనందించారంటే యెహోవా బలమనండి. ఆయనే నా బలము, మాకు ఆయన బలమై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన మనసు కలిగి ఉండండి. ఎక్కడికి వెళ్ళినా దీనులుగా ఉండండి. అమ్మా ఇలా కోపంగా మాట్లాడుట కంటే తగ్గించుకుని ఉండుట. అందుకే బైబిల్లో కూడా చెప్పబడుతుంది కదా, తగ్గించబడిన వాడు తగ్గించుకుని వాడు హెచ్చింపబడను, హెచ్చింపబడిన వాడు తగ్గించబడను. చూడండి లోకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. వెళ్దాం మనం ముందుకు వెళ్దాము. స్పీడ్గా మీరు చదవండమ్మా. చూద్దాం. అటువలన వీరును 17 మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పు. అంటే ఏదైతే దేవుడు మీకు అప్పగించాడో చేసిన తర్వాత మేమే చేసాం అన్నిటికంటే మేము చేయవలసింది దేవుడు మా చేత చేయించాడు. ఇది ఎవరి బలం? నాలో ఉన్న బలం ఎవరిది? యేసయ్యది. నాకు ఇచ్చిన ధనం ఎవరిది? అమ్మా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకే ఉన్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకే ఉన్న ప్రభువా నీకర్పిస్తాను. నాకున్నవన్నీ ఈ మాట నువ్వు చెప్పగలవు అంటే మొదటిగా మనం ఎక్కడ తగ్గించుకోవాలంటే దేవుని ముందర మనము తగ్గించుకుని నివాసము చేయాలి. చూడండి 6వ పరిశుద్ధ వస్త్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. అమ్మా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదువు 4-5 వచనాలు చదవండి తల్లి. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధ వస్త్రములు ధరిస్తారో మీకు ఇవ్వబడిన, ఇప్పుడు ఏ వస్త్రం ఇచ్చాడు మనకి? పరిశుద్ధ వస్త్రం. పరిశుద్ధము అంటే తెలుపు, తెల్లగా ఉండేది పరిశుద్ధత అంటారు. అవునా కదా? పరిశుద్ధ చాలా మంది కళ్ళగా అనేటప్పుడు దర్శనం చూసేటప్పుడు చెప్తారు, తెల్లని పాములు నాకు కళ్ళలోకి వచ్చిందండి, తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక అతను కనిపించాడండి అంట. నల్లని వస్త్రాలు లేవా? ఇంకే రంగు వస్త్రాలు లేవా? ఉన్నాయి కదా. కానీ తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధత.
అంటే నీతియుక్తమైన ప్రవక్తన కలిగి ఉంటుడా. అంటే అటువంటి పరిశుద్ధ వస్త్రమును నీకు ఇచ్చాడు. మరి ఆ తెల్లని వస్త్రాలు ఏం చేయాలి? చూడండి, మనం వైట్ బట్టలు వేసుకొని నీసు మాంసం కూరలు తింటాకి వెళ్ళామని ఏమంటారు? బట్టలు ఏమైనా చిన్నది పడ్డదానికి ఏమవుతుంది? మరి తెల్లని వస్త్రాలు ధరించి ఉండకూడని స్థలాల్లో ఉంటే, ఈ పరిశుద్ధ వస్త్రం ధరించి వెళ్ళకూడని చోటుకి నువ్వు వెళ్తే అది డాగడిపోయినట్టు కదా. అనకూడని మాటలు నీ నోట్లోంచి వస్తే అది డాగడిపోయినట్టు కదా. అందుకే మన వస్త్రాన్ని మనమే కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథంలోనే ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. 19వ అధ్యాయము 14వ వచనం చదవం స్పీడ్గా. పరలోకమందున్న సేనలు చూడండి, శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండేది. ఇప్పుడు మనము ఏ వస్త్రములు ధరిస్తే ఆయన వెంబడిస్తాము? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రములను ధరించబడాలి. ఆ వస్త్రమును కాపాడుకోవాలి. ఏం చేయాలండి? కాపాడుకోవాలి. దాగాడకుండా మచ్చడకుండా నీట్గా కాపాడుకోవాలి. చూడండి, తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాము, అవునా కదా? ఉంటామా లేదా? ఉంటాము. ఎందుకంటే ఎక్కడైనా డాగ్ ఆడిపోతే వదవలే, అక్కడ క్లియర్గా కనబడుతుంది. మరి నీ పరిశుద్ధ జీవితంలో డాగ్ ఉంటే దేవుడికి కనబడదా? అందుకే నువ్వు తెల్లని వస్త్రాలు వేయాలి. ఆ తెల్లని వస్త్రాలతో మహిమదేహం అంటే ఏంటనుకుంటున్నారు? అమ్మా, నువ్వు తెల్లగా మహిమ మిలమిల మెరిచిపోయే మహిమదేహము తెల్లగా ఉంటుంది, ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు ఏమవుతుంది? అక్కడ దాని మీద ఇంత మచ్చ డాగున్నా దేవుడికి తెలుస్తుందా తెలీదా? ఇక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ఆ మచ్చలేని ఆ డాగ్ లేని వారిని ఎత్తుకుని పోతాడు ఆయన. అందుకే మనము ఆ పరిశుద్ధ వస్త్రమును మనము కాపాడుకోవాలి. ఎన్నో వస్త్రము? 6 వస్త్రాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ 6 వస్త్రాలతో పాటు మరొక వస్త్రాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. చివరిగా అలంకరణ వస్త్రము. కీర్తనల గ్రంథము 45వ సంకీర్తన చేద్దామా? కీర్తనల గ్రంథము 45వ సంకీర్తన 45వ చరణం చదువుతాం. 4 చదువు క్షమించండి, 9 పదము 45వ కీర్తన 9 పదము. రాజకుమార్తెలు ఉన్నారు, రాణి ఓపీరి అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. చూడండి, ఇక్కడ ఏమంటుందంట? రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలబడుతుంది. అంటే అలంకరణ వస్త్రం. పెండ్లి కుమారుడి యొక్క ఆయన సన్నిధిలో నిలబడాలంటే నీకు ఏ వస్త్రం కావాలి? అలంకరణ. నీ పక్కన నిలబడే అర్హత ఎప్పుడు వస్తుంది? దేవుని పక్కన నిలబడే అర్హత. ఇవన్నీ నీకు కలిగి వీటిని కాపాడుకున్నప్పుడు ఆ అర్హత నీకు ఉంటుంది. అందుకే నువ్వు ఎక్కడ ఉండాలంటే ఈ వస్త్రాలన్నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా కిందకి చదువుతాయి. అంతఃపురములో రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు పుట్టా పని చేసినది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతఃపురంలో వచ్చే రాజకుమారి. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఎత్తబడుతున్నావంటే, పెళ్లి కుమార్తెగా ఎత్తబడుతున్నావంటే, ఆ ఎత్తబడిన ఆ పెళ్లి కుమార్తె అలంకరణ అందంగా ఉండాలి. లోకంలో మనకి ఎన్నో అలంకరణలు ఉన్నాయి. అమ్మా, జుట్టున్నదమ్మా ఎన్ని కొప్పులైనా ముడుతుంది అంటారు. ఎన్నుకో చెప్పండి అమ్మా. జుట్టున్నమ్మా ఏం చేస్తుంది? రోజుకో మోడల్ జడేసుకుంటారు. జుట్లు లేని నాకు అది కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, అవునా? ఇలాగ ఈ లోకంలో చాలా అలంకరణలు ఉన్నాయి. వాటిలో రకరకాల బట్ట, అవునా కదమ్మా? ఒక వస్త్రము ఒక అందాన్ని ఇస్తుంది. ప్లేన్ డ్రెస్సులని, డిజైన్లని, ఇంకోటని వేసుకుంటూ ఉంటాం. అయితే ఒక విషయం ఏంటంటే, మీరు దేవుని బిడ్డలారా ఎన్ని వేసుకున్నా, ఎన్ని వస్త్రాలు ధరించినా దేవుణ్ణి ఎదుర్కోవడానికి పరిశుద్ధ అలంకరణ నీలో ఉండాలి. ఏ అలంకరణ చూస్తాడంటే దేవుడు? హృదయ అలంకరణ. ఏ అలంకరణ? హృదయ అలంకరణ. ఈ శరీరం అలంకరణ కాదు. మేము ఇక్కడ బూట్లు వేసుకున్నా ఏ బట్టలు వేసుకున్నా మా హృదయం మంచిది కాకపోతే మీకంటే మేము, అవునా కదండి? అంటే ఇక్కడ ఏం వేసుకున్నాం అనేది కాదు, దేవుని ఎదుట మనము ఎలా ఉన్నామనేదే కావాలి. అది ఆ అలంకరణ ధరించుకొని వెళ్ళింది కనుక ఎస్తేరు రాణిగా తీర్చబడింది. అదే అలంకరణ ఎత్తబడిన వివాహ మహోత్సవంలోకి వెళ్ళబడిన 5గురు ధరించుకున్నారు కాబట్టి పెండ్లి విందులకు వాళ్ళు అంతే. ఇది ఒక్కటే మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం రాకడనే రైలు బండి ఎక్కాలి అంటే టిక్కెట్ అవసరం. అమ్మా, ఎక్కిన తర్వాత దేవునికి ఇప్పుడు పావర్స్ కూర్చోవాలంటే ఇవన్నీ అవసరం. ఇన్ని వస్త్రాలు ఇచ్చాడు మనకు. ఇది తెలియకంటేనే మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి, మన బ్రతుకులు సాగిపోతున్నాయి, కాలం ముందుకు వెళ్ళిపోతుంది. తెలుసుకోనండి. అందుకే బైబిల్ చదవండి. చదివినోడి అమ్మా పరిపూర్ణంగా చదవండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని కీర్తనలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి. మీరు చదివితే మంచిది.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్ని వస్త్రాలు వచ్చినాయమ్మా? ఎన్ని వస్త్రాలండి? ఒకసారి చెప్పండి. స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, హేన మనసర వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, చివరిదేంటి? 7 వస్త్రాలు. అసలు అన్నిటికన్నా ముందుగా దేవుడు ఏమి ఇచ్చాడంటే పెండ్లి వస్త్రాలు ఇచ్చాడు. ఎక్కడ? ఆదికాండం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మసులుకోవాలి. అమ్మా, ఈ వస్త్రాలు అనేవి ఈనాటివి కావు. కాబట్టి దేవుడు ఇచ్చిన వస్త్రాలు అనగానే మా బట్టలు అనుకుంటారు అందరూ. బట్టలు కాదు, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో వాటికి అనుగుణంగా మన జీవితాలు మలుచుకున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. మోకరించండి. పరిశుద్ధ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించుగాక. మోకరించండి. మా మొక్కల మీదకి రండి. మన మొక్కల మీద